నంద్యాల కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాజకుమార్ అధ్యక్షతన నీటిపారుదల సలహా మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూక్, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. రబీ కాలంలో రైతులు వేసే పంటలకు కేసీ కెనాల్, తెలుగుగంగా, ఎస్ఆర్ఎస్పీ కాలువల ద్వారా నీరు అందించడంపై చర్చించారు. ఎస్ఆర్బీసీ చివరి ఆయకట్టు వరకు కూడా నీళ్లు ఇవ్వడం జరుగుతుందన్న మంత్రి జనార్దన్ రెడ్డి, రైతులు వరి పంటనే కాకుండా మిగతా పంటలు కూడా వేసుకోవాలంటూ సూచించారు. మార్చి వరకు అయితే ఇద్దరు లెసర్ ట్రై చేసి ఎందుకంటే మనకు ఉంది కాబట్టి సార్ లాస్ట్ ఇయర్ మనకు రవి ఖరీఫ్లో ఉంటుంది సార్. ఇది మనం డిసైడ్ చేస్తే డిసెంబర్ సెకండ్ వీక్లో ఆ విధంగా తెలుగుకు సంబంధించిన ఏదైనా సలహాలు సూచనలు ఏదైనా ఉన్నా కూడా తెలవచ్చు. ప్రతి రైతు సోదరుడిని వచ్చినటువంటి డీసీసీ చైర్మన్లను ప్రతి ఒక్కరితో కూడా రేపు రబీలో ఏ విధంగా మనము నీళ్లు ఇవ్వాలి, ఏ పంటలకు కేసీ కెనాల్, ఎస్ఆర్బీసీ, తెలుగుగంగా వీటన్నిటి కూడా ఎంత ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో చాలా చర్చ జరిగింది. ముఖ్యంగా ఎస్ఆర్బీసీకి వచ్చేటువంటి సమస్య ఏంటంటే ఈ యొక్క ఎస్ఆర్బీసీకి కంప్లీట్ గా ఆఖరి వరకు కూడా నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కేసీ కెనాల్కి వచ్చినప్పటికీ పైన తుంగభద్రలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా అక్కడ కొత్తగా గేట్లు వేయడం వల్ల ఆ గేట్లతో ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఆ గేట్లు మార్చడంతో 0 నుంచి 120 నుంచి 150 వరకు నీళ్ళు ఇవ్వలేమని చెప్పాము. ఇదంతా కూడా ప్రజాప్రతినిధులు కలిసి చేశాము. ఏది ఏమైనా రైతులను ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా కూడా ఏమైనా సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అటు కేసీ కెనాల్కి కానీ తెలుగుగంగకు కూడా నీళ్లు పలానా తేదీ వరకు ఇస్తామని చెప్పి రైతులతో కూడా మార్చి ఆఖరి వరకు ఇస్తాము. రైతులందరూ కూడా కూడబెట్టి మీరు ఆరుతడి పంటలు కొన్ని వరి వేయకుండా కొన్ని వేసుకోమని కూడా ప్రభుత్వం తరఫున రిక్వెస్ట్ చేయడం జరిగింది.